అనుకోకుండా జై సోఫాలో కూర్చోవడంతో టీవీ రిమోట్ ఆన్ అయ్యి అందులో తులసి వాయిస్ వినిపిస్తూ ఉంటుంది. ఇక దాంతో జై కావాలని జాను టీవీ వైపు చూడకుండా తన తలను పట్టుకొని తనని డైవర్ట్ చేస్తూ ఉంటాడు. ఏవండి ఒక్కసారి టీవీ పెట్టండి అని జాను అంటూ ఉంటుంది. టీవీ ఆన్ చేయడానికి జాను ఎంత ప్రయత్నించినా కూడా అందులో జై సెల్స్ తీసేయడంతో అప్పుడు ఆ టీవీ ఆన్ అవ్వదు. ఏమండి ఇప్పుడు టీవీలో ఏదో న్యూస్ వచ్చింది, అక్క వాయిస్ లాగే వినిపించింది అని అంటూ ఉంటే, లేదు జాను అది తులసి గారి వాయిస్ కాదు, నాకు తెలుసు కదా అని చెప్పి జై అంటూ ఉంటాడు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ న్యూస్ గురించి జానుకి తెలియకూడదు, తెలిస్తే ఖచ్చితంగా వాళ్ళ ఇంటికి వెళ్ళాలని పట్టుబడుతుంది అని చెప్పి జై జానుని ఎలా డైవర్ట్ చేయాలా అని ఆలోచిస్తూ ఉంటాడు. జాను నీకోసం నేను ఒక గిఫ్ట్ తీసుకొచ్చాను, రా చూపిస్తాను అని చెప్పి జై తనని బెడ్రూమ్లోకి తీసుకుని వెళ్ళి, ఇదిగో జాను నీకోసం నేను కొన్న డైమండ్ రింగ్ అని చెప్పి ఒక రింగ్ని జానుకి గిఫ్ట్గా ఇస్తూ ఉంటాడు. ఇక దాంతో జై మాయ మాటలు విని జాను ఎంతగానో మురిసిపోతూ ఉంటుంది. రింగ్ చాలా బాగుందండి అని జాను అంటూ ఉంటే, నీ వేలికి పెట్టుకుంటే దాని అందం ఇంకా పెరుగుతుంది అని చెప్పి జయ్యే స్వయంగా ఆ రింగ్ని జాను వేలికి తొడుగుతాడు. ఇక అలా జానుని కావాలని తన వైపుకి తిప్పుకొని ఇంట్లో జరుగుతున్న విషయాలేవి కూడా జానుకి తెలియకుండా జై జాగ్రత్త పడుతూ ఉంటాడు. మరోపక్క సిద్ధుని పోలీసులు బలవంతంగా అరెస్ట్ చేసి లాక్కుపోతూ ఉంటారు. ఇక దాంతో తులసి ఇంట్లో వాళ్ళందరూ కూడా అలా చూస్తూ ఉండిపోతారు. అప్పుడు కీర్తి, తులసి మా అన్నయ్యని అరెస్ట్ చేసి తీసుకెళ్ళిపోతున్నారు, ప్లీజ్ దయచేసి నువ్వే ఎలాగైనా సరే వాళ్ళని ఆపు అని అంటూ ఉంటే, అప్పుడు తులసి నా చేతిలో ఏమీ లేదు, సారీ వదినా అని చెప్పి అంటూ ఉంటుంది. దాంతో కీర్తి ఎంతగానో బాధపడుతూ బస్వరాజుకి ఫోన్ చేస్తుంది. అమ్మ కీర్తి ఏంటి ఫోన్ చేస్తావని బస్వరాజు అంటూ ఉంటాడు. నాన్న ఒక్కసారి టీవీ ఆన్ చేయండి నాన్న అని కీర్తి అంటూ ఉంటుంది. దాంతో బస్వరాజు టీవీ ఆన్ చేసేసరికి అందులో సిద్ధుని పోలీసులు అరెస్ట్ చేసి తీసుకెళ్ళిపోవడం ఇదంతా కూడా కనిపిస్తూ ఉంటుంది. ఇక దాంతో కీర్తి, నాన్న ఎలాగైనా సరే అన్నయ్యని నువ్వే విడిపించాలి నాన్న అని అంటూ ఉంటే, అప్పుడు బస్వరాజు వాడి కర్మమ్మ ఇదంతా, నేను ఎంత చెప్పినా వినిపించుకోకుండా తులసియే కావాలని చెప్పి అక్కడికి వెళ్ళాడు. వెళ్ళినందుకు వాడికి తగిన శాస్తి జరిగింది, ఇంకెప్పుడు కూడా వాడి విషయం గురించి అయితే నాకు ఫోన్ చేయకు అని చెప్పి బస్వరాజు అంటూ ఉంటాడు. మరోపక్క కనిష్క కూడా టీవీలో న్యూస్ అంతా కూడా చూస్తూ ఉంటుంది. సిద్ధుని పాపం అరెస్ట్ చేశారు అని చెప్పి మునుస్వామి దగ్గరికి వచ్చి, డాడీ పాపం సిద్ధుని పోలీసులు అరెస్ట్ చేశారు డాడీ, ప్లీజ్ డాడీ మీరే ఎలాగైనా సరే సిద్ధుని విడిపించాలి అని అంటూ ఉంటే, ఇంకా ఎందుకమ్మా వాడు నిన్ను మోసం చేసినా కూడా నువ్వు మాత్రం వాడి గురించి ఆలోచిస్తున్నావని మునుస్వామి అంటూ ఉంటాడు. అది కాదు డాడీ, నా కోపం ఆ తులసి మీద కానీ నా సిద్ధు మీద కాదు, ఇప్పుడు మనం సిద్ధుని విడిపించి కాపాడితే అప్పుడైనా సిద్ధుకి నా మీద ప్రేమ కలుగుతుందేమో, ఆ తులసికి విడాకులు ఇచ్చి నన్ను పెళ్లి చేసుకుంటాడేమో డాడీ, ప్లీజ్ డాడీ అని కనిష్క అంటూ ఉంటే, అప్పుడు మునుస్వామి ఆ రెండో పెళ్లివాడికి నిన్నిచ్చి చేయడమా, ఇక మీదట ఆ సిద్ధు అనే పేరు నీ నోటి వెంట వినపడకూడదు, దయచేసి వాడి గురించి ఇంకెప్పుడు కూడా నాతో చెప్పకు తల్లి అని మునుస్వామి కనిష్కకు చెబుతూ, వాడికంటే అందగాన్ని మంచి సంబంధాన్ని తీసుకొచ్చి నీకు త్వరలోనే పెళ్లి చేస్తాను అంటూ పక్కకు వెళ్ళిన తర్వాత ఇన్స్పెక్టర్కి ఫోన్ చేస్తాడు. ఇప్పుడు ఒకడిని అరెస్ట్ చేసి తీసుకువచ్చారు కదా, వాడిని చితక్కొట్టి నీ టాలెంట్ అంతా కూడా చూపించు, నీకు ప్రమోషన్ వచ్చేలాగా నేను చేస్తాను, వాడిని అక్కడ నువ్వు కొడుతూ ఉంటే వాడి అరుపులు ఇక్కడ నాకు వినిపించాలి అని మునుస్వామి అంటూ ఉంటాడు. ఓకే సార్, నా టాలెంట్ అంతా కూడా చూపిస్తాను, నా ప్రమోషన్ గురించి కాస్త గుర్తు పెట్టుకోండి అని చెప్పి ఆ ఇన్స్పెక్టర్ ఫోన్ పెట్టేసిన తర్వాత, రే సిద్ధు భలే దొరికావురా, ఆ రోజు ఆ తులసిని నేను మిస్బిహేవ్ చేశానని చెప్పి నన్ను మోసుకు వేసి మరీ పిచ్చి కొట్టుడు కొట్టావు, ఇప్పుడు నాకు కూడా టైం వచ్చింది, నిన్ను ఎలా చిత్త కొడతానో చూడు అని చెప్పి ఆ ఇన్స్పెక్టర్ సిద్ధు దగ్గరికి వచ్చి, రే ఎందుకురా ఆ అమ్మాయిని ఏడిపిస్తున్నావని అంటూ ఉంటే, సార్ నేనెవరిని ఏడిపించలేదు, తులసి నా భార్య అని సిద్ధు అంటూ ఉంటాడు. ఇక దాంతో ఇన్స్పెక్టర్, రే వీడు ఇంకెప్పుడు ఏ ఆడపిల్ల జోలికి వెళ్లకుండా కొమ్మి పడేయండి అని చెప్పి ఆ ఇన్స్పెక్టర్ చెప్పడంతో పోలీసులందరూ కూడా సిద్ధుని చిత్త కొడుతూ ఉంటారు. ఇంట్లో ఉన్న ఖుషి ఎంతగానో బాధపడుతూ ఉంటుంది. అమ్మ ఆ రోజు పోలీసులు నిన్ను తీసుకువెళ్ళి బాగా కొట్టారు కదమ్మా, ఈరోజు నా ఫ్రెండ్ను కూడా పోలీసులు అలాగే కొడతారు కదా,
ప్లీజ్ అమ్మా నువ్వే ఏదో ఒకటి చేసి నా ఫ్రెండ్ని విడిపించమ్మా అని చెప్పి ఖుషి తులసిని ఎంతగానో బతిమలాడుతూ ఉంటుంది. అమ్మ ఖుషి నీకేం తెలీదు, నువ్వు చిన్నపిల్లవి అని తులసి ఖుషికి నచ్చ చెబుతూ ఉంటే, అది కాదమ్మా, నా ఫ్రెండ్ చాలాసార్లు మనకి చాలా విషయాల్లో హెల్ప్ చేస్తాడు, తనని అలా చేయడం కరెక్ట్ కాదు కదమ్మా, ప్లీజ్ అమ్మా. ఒకసారి రౌడీలో నన్ను ఎత్తుకుపోయినప్పుడు తనే కదా నన్ను కాపాడి తీసుకువచ్చాడు అని ఖుషి తులసికి చెప్తూ ఉంటే, అదంతా నటనే అని తులసి అంటూ ఉంటుంది. ఇక దాంతో ఖుషి, అమ్మ మా ఫ్రెండ్ నీకు ఇవ్వమని ఒక లెటర్ ఇచ్చాడు, ఆ లెటర్ ఒక్కసారి చదువమ్మా అని ఖుషి లెటర్ తీసుకొచ్చి తులసి చేతికి ఇస్తుంది. తులసి ఆ లెటర్ చదివి ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటుంది. ఇక లక్ష్మి కూడా ఆ లెటర్ చదివిన తర్వాత, అమ్మ తులసి, సిద్ధుని మనం తప్పుగా అర్థం చేసుకున్నాము, సిద్ధు పెళ్లి జరిగిపోయిందన్న విషయం నీకు తెలియజేయాలని అనుకున్నాడు, ఖుషి ద్వారా లెటర్ కూడా పంపించాడు, కానీ మనమే అతన్ని అపార్థం చేసుకున్నామేమో అని చెప్పి లక్ష్మి తులసికి చెప్తూ ఉంటుంది. మరోవైపు జాను జై ఇద్దరూ కూడా మాట్లాడుకుంటూ ఉంటారు. సరిగ్గా అప్పుడే జానుకి విశ్వ ఫోన్ చేస్తూ ఉంటాడు. దాంతో జై, అనవసరంగా నేను జామర్స్ ఆన్ చేయడం మర్చిపోయాను, చేసి ఉండాల్సింది, ఈ విశ్వగాడు ఇప్పుడు జానుకి ఎందుకు ఫోన్ చేస్తున్నాడు, నా గురించి చెప్పడానికేనా అని చెప్పి జై కంగారు పడిపోతూ ఉంటాడు. జాను ఇప్పుడు ఎందుకు జాను ఈ ఫోన్, తర్వాత మాట్లాడొచ్చు కదా అని చెప్పి జై అంటూ ఉంటాడు. ఒక 2 minutes ప్లీజ్ అండి అని చెప్పి జాను కాల్ లిఫ్ట్ చేస్తుంది. అప్పుడు విశ్వ మాట్లాడుతూ, జాను నువ్వు న్యూస్ చూసావా, మీ కుటుంబం మొత్తాన్ని న్యూస్ ఛానల్లో చూపిస్తున్నారు, మీ ఇంట్లో చాలా పెద్ద గొడవ జరుగుతుంది కదా అని విశ్వ అంటూ ఉంటాడు. దాంతో, లేదు విశ్వ, అక్కడ జరుగుతున్న విషయాలు ఏవి కూడా నాకు తెలీదు, నేను ఉదయం ఫోన్ చేస్తే అమ్మ మేమంతా హ్యాపీగానే ఉన్నామని నాకు చెప్పిందని జాను అంటూ ఉంటే, నువ్వు బాధపడకూడదని ఆంటీ నీకు అబద్ధం చెప్పినట్టున్నారు, మీ ఇంట్లో చాలా పెద్ద గొడవ జరుగుతుంది జాను, మీ అక్క మెడలో తాళి కట్టాడు కదా సిద్ధు, అతన్ని పోలీసులు అరెస్ట్ చేసి తీసుకువెళ్ళిపోయారు అని చెప్పి విశ్వ జానుకి చెప్పడంతో జాను ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఏవండి వెంటనే నేను మా పుట్టింటికి వెళ్ళాలి ప్లీజ్ అండి అని చెప్పి జాను జైకి చెప్తూ ఉంటే, ఇప్పుడు నేను కనుక జానుని తీసుకువెళ్ళకపోతే అనవసరంగా జాను దృష్టిలో నేను విలన్ని అవుతాను అని చెప్పి వెళ్ళి త్వరగా ఏదో ఒకటి నచ్చ చెప్పి జానుని వెంటనే అక్కడి నుండి తీసుకొచ్చేయాలని చెప్పి జై జానుని తీసుకొని తన పుట్టింటికి వచ్చేస్తాడు. జాను జరిగిందంతా తెలుసుకొని, ఎందుకమ్మా ఇప్పటి వరకు ఇక్కడ జరుగుతున్న విషయాలేవి నాకు చెప్పడం లేదు, నేను పరాయిదాన్ని అనుకుంటున్నారా అని అంటూ ఉంటే, అది కాదే, మేమంతా బాధపడేది చాలక నీకు కూడా ఈ విషయాలన్నీ చెప్పి బాధ పెట్టడం ఎందుకులే అని నీతో చెప్పలేదు అంతే అని లక్ష్మి అంటూ ఉంటుంది. ఇక దాంతో జాను తులసితో, అక్క ఏంటక్క ఇదంతా, అన్నయ్య కేసు పెట్టమని చెప్తే నువ్వు సిద్ధు మీద కేసు అలా ఇలా పెట్టావక్క, దానివల్ల మన ఇంటి పరువు ఇంకా పోతుంది కదా అని చెప్పి జాను తులసికి చెబుతూ ఉంటుంది. ఇక తర్వాత తులసి చేతిలో ఉన్న లెటర్ చూస్తూ, ఏంటక్క ఈ లెటర్ అని చెప్పి జాను ఆ లెటర్ మొత్తం చదివిన తర్వాత, అక్క చూస్తుంటే సిద్ధు చాలా జెన్యూన్గా ఉన్నాడని అనిపిస్తుంది, దయచేసి సిద్ధుని తప్పుగా అర్థం చేసుకోకక్క, కనిష్కతో పెళ్లి పీటల మీద కూర్చునే కంటే ముందే నీతో అతని ఈ విషయాలన్నీ చెప్పాలనుకున్నాడు, కాబట్టి వెంటనే అతన్ని విడిపించక్క అని చెప్పి జాను తులసికి నచ్చ చెప్తుంది. ఇక అలా జాను నచ్చ చెప్పడంతో తులసి సిద్ధుని విడిపించడం కోసం అని చెప్పి పోలీస్ స్టేషన్కి వస్తుంది. ఇక అక్కడ తులసి పోలీసులతో మాట్లాడుతూ, సార్ నేను నా కేసుని వెనక్కి తీసుకుంటున్నాను, దయచేసి సిద్ధుని వదిలేయండి అని అంటూ ఉంటే, లేదండి సిద్ధుని వదిలేయడం కుదరదు అని చెప్పి ఇన్స్పెక్టర్ అంటూ ఉంటాడు. ఇక సిద్ధుని రక్తం వచ్చేలాగా పోలీసులు కొట్టడంతో సిద్ధుని చూసి తులసి విలవిల్లాడిపోతూ ఉంటుంది. మేము జస్ట్ పోలీస్ కంప్లైంట్ మాత్రమే ఇచ్చాం కదా, అతన్ని కొట్టమని చెప్పలేదు కదా, మరి ఎందుకు అతని మీద చేయి చేసుకున్నారు అని చెప్పి తులసి మర్యాదగా అతన్ని విడిచిపెడతారా లేదా అని చెప్పి ఇన్స్పెక్టర్తో గొడవ పడుతూ ఉంటుంది. ఇక దాంతో ఇన్స్పెక్టర్ అతన్ని విడిచిపెట్టడం అంటూ జరగదు, ఏం చేస్తారో చేసుకోండి అని అంటూ ఉంటే, అప్పుడు జై తన ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించి కమిషనర్ గారితో ఇన్స్పెక్టర్తో మాట్లాడిస్తూ ఉంటాడు. ఇప్పుడు సిద్ధుని విడిపించి తులసిని అత్తారింటికి పంపించేస్తే అప్పుడు జాను తులసి గురించి ఆలోచించడం మానేస్తుందని చెప్పి జై ఆలోచించి తన ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించి సిద్ధుని విడిపిస్తాడు.
అక్క, ఇప్పుడు సిద్ధు మీద నీకు కోపం ఉండొచ్చు, కానీ కొద్ది రోజులు గడిస్తే మీరిద్దరూ ఒకరినొకరు అర్థం చేసుకుని ఖచ్చితంగా ఒకటవుతారు. పెళ్ళైన తర్వాత ఎవరిలో అయినా మార్పు వస్తుంది. దయచేసి నా మాట వినక్క. సిద్ధుతో కలిసి నువ్వు అత్తారింట్లో అడుగుపెట్టు, అప్పుడు అమ్మా నాన్న కూడా సంతోషంగా ఉంటారు అని చెప్పి జాను తులసికి నచ్చజెబుతుంది. ఇక దాంతో జాను మాట విని తులసి, సరే జాను, నీ మీద నమ్మకంతో నేను సిద్ధుతో పాటు వెళ్తాను, కానీ ఒక కండిషన్, నాతో పాటు నా కూతురు ఖుషి కూడా రావాలి అని చెప్పి తులసి అంటూ ఉంటుంది. సిద్ధు తులసి మాటలకు ఎంతగానో ఆనందపడిపోతూ, నువ్వు నాతో పాటు రావడానికి ఒప్పుకున్నావు, చాలా సంతోషంగా ఉంది తులసి. ఇకపై నీకు ఎటువంటి కష్టం రాకుండా నీకు ఖుషికి అండగా రక్షక కవచంలాగా నేనుంటాను. నిన్ను ఖుషిని నా ప్రాణంలో చూసుకుంటాను. ఖుషికి నువ్వు అమ్మవైతే నేను నాన్ననవుతాను అని చెప్పి సిద్ధు ఎంతో సంతోషంగా తులసిని ఖుషిని తీసుకుని తన ఇంటికి వచ్చేస్తాడు. మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మరి మన ఛానల్లో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి.